హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఎవరు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఏంటి అంటే సో ఎంసెట్ ఇరు రాష్ట్రాల్లో టీఎస్ అండ్ ఏపీలో ఎంసెట్ ఎగ్జామ్స్ అయితే మనకి త్వరలో జరగబోతున్నాయి కాబట్టి సో ఆ ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించి ర్యాంక్ అనేది ఎలా డిసైడ్ చేస్తాడు అనేది చాలామందికి డౌట్ ఉందండి. ఆ ర్యాంక్ డిసైడ్ చేయాలంటే కంపల్సరీ నార్మలైజేషన్ అంటే ఏంటో మీకు తెలియాలండి. నార్మలైజేషన్ చేయకుండా ర్యాంక్ అనేది అసలు ఇవ్వడండి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అసలు ఏంటి నార్మలైజేషన్ అంటే ఏంటనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. దానికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కూడా చూద్దాం. అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు ఐపీ మార్క్స్ ఎలా యాడ్ చేస్తారు ఎంసెట్లో కూడా అది కూడా చూద్దామండి. ఓకే, సో ఇక్కడ అసలు ఫస్ట్ నార్మలైజేషన్ అంటే ఏంటనేది చూద్దామండి. దానికి అది ఏంటి, దీనికి అసలు ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఇప్పుడు ఈ నార్మలైజేషన్ ఎందుకు చేస్తారంటే ఒకసారి మాట్లాడుకుందామండి. ఏంటంటే ఇప్పుడు అన్ని సెషన్లో ఎంసెట్ జరిగినటువంటి అన్ని సెషన్లో ఒక క్యాండిడేట్కి అంటే రాసినటువంటి క్యాండిడేట్కి ఒక షిఫ్ట్లో ఒక హార్డ్ వస్తుంది, ఇంకో క్యాండిడేట్కి ఏమో ఈజీగా వస్తుంది. అలా అయితే టాపర్ కూడా అంటే ఒకటే సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్ రాశాడండి. ఫస్ట్ షిఫ్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఈజీగా వచ్చింది, ఇంకో అదే రోజు సెకండ్ షిఫ్ట్లో వచ్చేసి ఫిజిక్స్ పేపర్ ఈజీగా వచ్చింది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ స్టూడెంట్స్ అనేది నష్టపోతారు కాబట్టి హార్డ్గా వచ్చిన షిఫ్ట్స్ ఏంటి, ఈజీగా వచ్చిన షిఫ్ట్ ఏంటి అనేది అన్నీ చూసుకొని వాళ్ళు ర్యాంక్ ఇవ్వటం జరుగుతుందండి. అంతేకాని మీరు రెస్పాన్స్ షీట్ చూసుకుని మార్క్స్ పెరిగాయి, అబ్బో ఇంకేముంది నాకు ర్యాంక్ వస్తుందిలే అనేది అదైతే కరెక్ట్ కాదండి. సో కంపల్సరీ నార్మలైజేషన్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఆ ర్యాంక్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో దానికి ఒక ఫార్ములా ఉందండి. ఆ ప్రాసెస్ ప్రకారమే మనకి నార్మలైజేషన్ చేయడం జరుగుతుంది. సో అది ఏంటి అనేది మీరు ఒకసారి చూద్దాం చూడండి. సో ఏంటి అంటే జిఏఎస్డి, వీటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను క్లియర్గా. ఆ ఫార్ములా ఏంటంటే జిఏఎస్డి ప్లస్ జీటీఏ మైనస్ జిఏఎస్డి బై ఎస్టీఏ మైనస్ ఏసీఎస్డి ఇంటూ మెరిట్స్ అబ్టైన్డ్ బై క్యాండిడేట్ ఇన్ సబ్జెక్ట్ ఇన్ ఏ సెషన్ మైనస్ ఎస్ఏఎస్డి. ఇవి ఏంటి అసలు ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. జిఏఎస్డి ఒక్కొక్క దాని యొక్క మీనింగ్ నేను ఇక్కడ రాశానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇవి అన్నీ కూడా రాసిన తర్వాత ఇదే ఫార్ములాలో మనకు వచ్చినటువంటి మార్క్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని నార్మలైజేషన్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. చూడండి, ఫస్ట్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు జిఏఎస్డి అని ఉందండి. జిఏఎస్డి మీనింగ్ ఏంటంటే మనం రాసినటువంటి అన్ని సెషన్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ 2026 తీసుకుందాం అనుకోండి. 2020లో మొత్తం ఎన్ని షిఫ్ట్ వైజ్ ఎగ్జామ్ జరుగుతుంటే ఒక 5 అనుకుందాం. అంటే రాసినటువంటి 5 షిఫ్ట్లో టోటల్గా ఒక 3 lakhs పీపుల్ అటెండ్ అయ్యారనుకున్నాం ఎగ్జాంపుల్కి. సో ఆ 3 lakhs స్టూడెంట్స్ యొక్క యావరేజ్ అనేది తీసుకుంటాడు. సమ్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ అక్రాస్ ఆల్ సెషన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఓకే, ఇంకోటండి, నార్మలైజేషన్ అనేది టోటల్ మార్క్స్ పరంగా తీసుకోడు, ప్రతి సబ్జెక్ట్ వైజ్ తీసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, అది ఫిజిక్స్ నార్మలైజ్ చేస్తాడు, మ్యాథ్స్ చేస్తాడు, కెమిస్ట్రీ చేస్తాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో జిఏఎస్డి అంటే ఏంటంటే ఆ షిఫ్ట్ అంటే ఆ సెషన్లో ఓవరాల్గా ఎన్ని షిఫ్ట్లు ఎగ్జామ్ రాశారు అంటే మొత్తం సెషన్లు జరిగినటువంటి అసలు ఎగ్జామ్ ఎన్ని రోజులు జరిగింది, ఓకేనా, ఆ డేస్ ప్లస్ టోటల్గా ఎంతమంది రాశారు వాటి అంత యావరేజ్ తీసుకుంటాడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs స్టూడెంట్స్ అపియర్ అయ్యారనుకోండి, 2 lakhs అటెండ్ అయ్యారు. సో ఆ 2 lakhs స్టూడెంట్స్ యొక్క ప్రతి సబ్జెక్ట్ వైజ్ యావరేజ్ తీసుకుంటాడు, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఓకే, అది జిఏఎస్డి. అలాగే జీటీఏ ఏంటంటే యావరేజ్ మార్క్స్ ఆఫ్ టాప్ 0.1% ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ అక్రాస్ ఆల్ సెషన్స్. చూడండి, ఇది కూడా ఏంటంటే అన్ని సెషన్లో జరిగినటువంటి మార్క్స్ అంటే అన్ని సెషన్లో ఎన్ని సెషన్లు జరిగినా అన్ని సెషన్ల యొక్క యావరేజ్ మార్క్స్ తీసుకుంటాడు. అంటే ఫిజిక్స్లో ఆ రోజు ఆ షిఫ్ట్ జరిగినటువంటి ఫిజిక్స్లో టాప్ 0.1 అన్ని సెషన్లో జరిగినటువంటి సబ్జెక్ట్ వైజ్ టాప్ మార్క్స్ తీసుకుంటాడండి. అంటే యావరేజ్ మార్క్స్ ఆఫ్ టాప్ 0.1% అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 0.1% అంటే 1000కి 10 మెంబర్స్ అండి. 1000కి 10 మెంబర్స్ అట్లా టాప్ తీసుకుంటాడు. 10,000కి 2 అట్లా 10,000కి 10 మెంబర్స్ అట్లా తీసుకుంటాడు.
సో యావరేజ్ మార్క్స్ ఆఫ్ టాప్ 0.1% ఆల్ క్యాండిడేట్స్. సో ఆల్ క్యాండిడేట్స్ ఇన్ ఆల్ సెషన్స్ అంటే ప్రతి యావరేజ్ మార్క్స్ అంటే అన్ని సెషన్లో జరిగినటువంటి సబ్జెక్ట్ వైజ్ యొక్క టాప్ 0.1% తీసుకుంటాడు. అది మనకి జీటీఏ అనమాట. ఇక 2 ఎస్టీఏ తర్వాత ఎస్సీ ఎస్టీలు ఏంటంటే ఇవి సెషన్లో జరిగినటువంటి తీసుకుంటాడు. పైన టోటల్ ఆల్ అనమాట, ఆల్ సబ్జెక్ట్ యొక్క యావరేజ్ మార్క్స్ తీసుకుంటాడు. ఇది జీటీఏ అండ్ జిఏఎస్టీ. కానీ ఈ ఎస్టీఏ వచ్చేసరికి ఎస్టీఏస్ అండ్ ఎస్సీ ఏంటంటే సెషన్ వారీగా తీసుకుంటాడు. సెషన్లో ఇప్పుడు ఎస్టీఏ వచ్చేసి యావరేజ్ మార్క్స్ ఆఫ్ టాప్, ఇక్కడేమో అన్ని సెషన్లో జరిగినటువంటి సబ్జెక్ట్ యొక్క టాప్ తీసుకుంటాడు. ఇక్కడేమో ఆ యావరేజ్ మార్క్స్ టాప్ 0.1% క్యాండిడేట్ ఇన్ సబ్జెక్ట్ ఆఫ్ సెషన్. అంటే నువ్వు ఆ ఏ సెషన్ అయితే రాసావో, ఏ షిఫ్ట్లో రాసావో ఆ షిఫ్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మార్నింగ్ షిఫ్ట్ జరిగిందండి, ఒకరోజు మార్నింగ్ షిఫ్ట్ జరిగింది, ఆ మార్నింగ్ షిఫ్ట్లో అటెండ్ అయినటువంటి స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 స్టూడెంట్స్ రాశారు అనుకుందాం. ఓకే, 10,000 స్టూడెంట్స్ ఆ మార్నింగ్ షిఫ్టే రాశారు. సో ఆ మార్నింగ్ షిఫ్ట్లో 10,000 స్టూడెంట్స్లో ఫిజిక్స్ టాప్ తీస్తాడు, కెమిస్ట్రీ టాప్ తీస్తాడు, తర్వాత మ్యాథమెటిక్స్ టాప్ తీస్తాడు. అది సబ్జెక్ట్ ఆఫ్ సెషన్. అంటే ఆ సెషన్లో జరిగేటువంటి సెషన్లో మాత్రమే తీసుకున్నటువంటి టాప్ 0.1%. పై దానికి వచ్చేసరికి అన్ని సెషన్ల యొక్క టాప్ యావరేజ్ మార్క్స్ చూసుకొని దానిలో టాప్ 0.1% క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. ఇదేమో ఓన్లీ సెషన్లో జరిగినటువంటి, ఓకేనా, ఆ సెషన్లో జరిగినటువంటి సబ్జెక్ట్ వైజ్ టాప్ తీసుకుంటాడు. ఓకే, తర్వాత ఎస్సీ ఎస్టీ వచ్చేసి సమ్ ఆఫ్ యావరేజ్ అంటే స్టాండర్డ్ డీవియేషన్. ఇది కూడా అంతే చూడండి, మీకు సెషన్ మళ్ళీ ఆ సెషన్లో జరిగేటువంటి అన్ని ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ యొక్క అందరి యొక్క యావరేజ్, సమ్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ స్టాండర్డ్. ఫర్ ఎగ్జాంపుల్గా అదే మనకు అన్ని షిఫ్ట్లో జరిగేటువంటి, అంటే ఆ అన్ని షిఫ్ట్లో కాకుండా ఏ షిఫ్ట్లో అయితే మనం రాసామో దాంట్లో యొక్క మ్యాథ్స్ యొక్క యావరేజ్, ఫిజిక్స్ యొక్క యావరేజ్, కెమిస్ట్రీ యొక్క యావరేజ్, సమ్ ఆఫ్ యావరేజ్ మొత్తం యావరేజ్ తీసేసుకొని మీకు ఎస్సీ ఎస్టీ క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ జస్ట్ మీకు తెలియటం కోసం మనం ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి. ఇప్పుడు పేపర్ టఫ్ ఉంటే ఎట్లా, ఈజీ ఉంటే ఎలా, మోడరేట్ ఉంటాయి. మీకు పేపర్ టఫ్గా వస్తేనేమో ఖచ్చితంగా మనకి నార్మలైజేషన్ చేసిన తర్వాత మార్క్స్ అనేది యాడ్ అవుతాయండి. ఈజీగా ఉంటేనేమో మార్క్స్ మనకి తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. మోడరేట్గా ఉన్నా కొంచెం అటు ఇటుగా మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఈజీగా ఉంటే మాత్రం మీకు ఆఫ్టర్ నార్మలైజేషన్ మార్క్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. హార్డ్గా ఉన్నప్పుడు చాలామంది ఒక 10 to 15, 16 మార్క్స్ పెరుగుతాయి అంటారు. అట్లా ఏముండదండి. టఫ్గా ఉంటే ఒక మినిమం 4 or 5 మార్క్స్ పెరిగే అవకాశం ఉంది అంతే. ఓకే, అంతకంటే ఎక్కువ పెరగవు, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టఫ్ పేపర్ వచ్చిందనుకోండి, నార్మలైజేషన్ ఎలా చేస్తారనేది మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్దాం. ఎనీ మార్క్స్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా ఎనీ నెంబర్ అయినా వేసుకోవచ్చు అండి. జస్ట్ ఇలా రాసాం. ఇక్కడ చూడండి జిఏఎస్టీ, ఇక్కడ ఫస్ట్ది జిఏఎస్టీ అండి. ఆ ఫార్ములా బేస్ చేసుకొని చెప్తాను. జిఎస్టీ అంటే సమ్ ఆఫ్ యావరేజ్, అంటే అన్ని సెషన్లు టోటల్గా మనకి అసలు ఎగ్జామ్స్ ఎన్ని డేస్ జరిగింది, ఓకేనా, ఎన్ని షిఫ్ట్ జరిగింది అనేది టోటల్ అన్నిటి యొక్క యావరేజ్ అనమాట. 30 అంటే రాసినటువంటి టోటల్ స్టూడెంట్స్ అనమాట. ఒక 3 lakhs ఉన్నారనుకోండి, ఆ 3 lakhs స్టూడెంట్స్ యొక్క యావరేజ్ తీసుకుంటాడు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ తీసుకొని, ఓకే, మళ్ళీ టోటల్ యొక్క సమ్ ఆఫ్ యావరేజ్ తీసుకుంటాడు. ఇది మారదండి. జిఏఎస్డి అనేది అందరికీ కామన్గా ఉంటుంది. అంటే టోటల్ నెంబర్ మీద డిపెండ్ అవుతుంది. మొత్తం అసలు ఎంసెట్ ఎగ్జామ్కి ఎంతమంది అపీర్ అయింది, ఒక 2 lakhs వస్తే 2 lakhsకి యావరేజ్ తీసుకోవాలన్నమాట. ఓకే, అట్లా. ఓకే, తర్వాత జీటీఏ అంటే మీకు చెప్పా, అన్ని సెషన్లో ఉన్నటువంటి టాప్ 0.1% యొక్క యావరేజ్ మార్క్స్. సో అది ఒక 35 వచ్చాయి అనుకోండి. తర్వాత జిఏఎస్టీ వచ్చి మీకు ఆల్రెడీ చెప్పాం. జిఏఎస్టీ అంటే మొత్తం సమ్ ఆఫ్ యావరేజ్ కాబట్టి ఇక్కడ స్టార్టింగ్లో వచ్చింది అదే ఉంటుంది ఇక్కడ. ఎస్టీ వచ్చేసి ఏం చెప్పాను మీకు, నువ్వు ఏ సబ్జెక్ట్లో అంటే ఏ సెషన్లో అయితే రాసావో ఆ సెషన్ యొక్క యావరేజ్ మార్క్ టోటల్, అంటే సబ్జెక్ట్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ యొక్క నువ్వు ఏ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ రాసావు అనుకోండి, మార్నింగ్ షిఫ్ట్లో ఉన్నటువంటి ఒక 20,000 మెంబర్స్ లేదా 10,000 రాస్తే ఆ 10,000లో నీకు ఫిజిక్స్ యావరేజ్, కెమిస్ట్రీ యావరేజ్, మ్యాథమెటిక్స్ యావరేజ్ యొక్క దాంట్లో మళ్ళీ టాప్ 0.1% యొక్క అది తీసుకుంటాడు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏసీఎస్డి వచ్చేసి మీకు మొత్తం టోటల్ యావరేజ్ యొక్క ఆ సెషన్ యొక్క టోటల్ యావరేజ్ తీసుకుంటాడు. ఓకే,
ఇది నెక్స్ట్ మెరిట్ అబ్టైన్డ్ బై క్యాండిడేట్ ఇన్ సబ్జెక్ట్ ఇన్ ఏ సెషన్, అంటే అసలు నీకు ఆ సెషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి సబ్జెక్ట్ వైజ్ జాగ్రత్త, సబ్జెక్ట్ ఇన్ ఏ సెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఏ సబ్జెక్ట్ అనుకుంటే ఫిజిక్స్ అనుకుంటే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అనుకుందాం. మెరిట్స్ అబ్టైన్డ్ బై క్యాండిడేట్ సబ్జెక్ట్ ఇన్ ఏ సెషన్. ఇప్పుడు మనకి ఫిజిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఫిజిక్స్ ఓకే, ఫిజిక్స్ యొక్క యావరేజ్ గురించి మాట్లాడడం కాబట్టి ఫిజిక్స్లో నీకు ఎన్ని 23 వచ్చాయి. ఎస్సీ ఎస్టీ వచ్చేసి మనకి ఎంత వచ్చింది 20 వచ్చింది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 33 ఇలా ఓకే. అలాగే ఈజీగా ఉన్న చూసుకుందాం. ఈజీగా ఉన్నప్పుడు జిఏఎస్డి మారదండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అంతే. ఇది మీకు మనకు ఆ రోజు ఆ టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ రాశారు వాటి యొక్క టోటల్ యావరేజ్ అనేది ప్లస్ 35 అనేది ఇప్పుడు మనకి జీటీఏ అని చెప్పాం కదా, అంటే రాసినటువంటి అన్ని సెషన్ ఉన్నటువంటి టాప్ 0.1%. ఓకే అది. సో ఈజీగా ఉన్నప్పుడు మనకి 30కి 30 అవుట్ ఆఫ్ 30 వచ్చాయి అనుకుందాం. ఎస్సీ ఎస్టీ చెప్పాను మీకు సమ్ ఆఫ్ యావరేజ్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 30 ఇలా వచ్చింది అనమాట. ఓకే సో ఇట్లా కాబట్టి ఇది నార్మలైజేషన్ చేసే ప్రాసెస్ అండి. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఎంసెట్ అంటే ఐపీ మార్క్స్ ఉంటుంది కదా, ఐపీ మార్క్స్ వెయిటేజ్ అండి. సో వెయిటేజ్ అనేది ఏపీ గవర్నమెంట్కి మాత్రమే ఉందండి 25%. తెలంగాణ గవర్నమెంట్కి అయితే ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వస్తే ఆ మార్క్స్ ఆధారంగా నార్మలైజేషన్ చేసి మీకు ర్యాంక్స్ ఇస్తాడు. ఓకే అదే ఏపీ గవర్నమెంట్లో అయితే ఏపీ ఎంసెట్కి 25% ఐపీలో వెయిటేజ్ ఉంది, రిమైనింగ్ 75%కి ఎంసెట్ అనమాట. సో ఆ మార్క్స్ ఐపీ మార్క్స్ బేస్ చేసుకొని ఎంసెట్లో ర్యాంక్ ఎలా ఇస్తారనేది నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం. ఓకే థ్యాంక్ యూ.